శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అండి. చేసిన వారికి చేసిన ఫలితము, చూసిన వారికి చూసిన ఫలితము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మ్యారేజ్ సిరీస్లో అయితే ఇది లాస్ట్ వీడియో అండి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ నెక్స్ట్ డే వ్రతం అయింది. నేనైతే అదేం వీడియో తీయలేదు. ఆ నెక్స్ట్ డే అయితే మా అమ్మక్క వాళ్ళ ఇంట్లో అయితే వ్రతం జరిగిందండి. ఇంకా 3 పేర్స్ అయితే కూర్చున్నారు. మా అమ్మక్క, పెద్దనాన్న, అన్నయ్య, వదిన, కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కొడుకండి. 3 పేర్స్ కూర్చున్నారు. మోస్ట్లీ అయితే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో కానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. 3 జంటలు కాబట్టి 3 మంగళహారతులు రెడీ చేసామండి. నేను వెళ్ళేసరికి మా అక్కలు, వదిన వాళ్ళందరూ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా పంతులు గారు ముందు రోజు లిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారమే అయితే అన్నీ తీసుకొచ్చి పెట్టారు. 5 రకాల పండ్లు, పువ్వులు, పూజకు కావాల్సిన సామాన్లు అయితే రెడీ చేసి పెట్టామండి. వ్రతం రోజు అయితే పెద్దగా ఏమీ రెడీ అవ్వలేదండి. జస్ట్ సెటాఫిల్ క్రీమ్ ఒకటి పెట్టుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఏమీ పెట్టుకోలేదు. ఆ ముందు 3 డేస్ అంతా పెద్ద పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ అవి బుట్టాలు పెట్టుకోవడం వల్ల చెవులు అయితే నొప్పులు ఉన్నాయి. వ్రతం స్టార్ట్ అయ్యేసరికి ఇంకేమైనా చిన్నవి పెట్టుకుందామని అనుకున్నాను. మా అక్క వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అయితే ఇంకా కిచెన్లో సత్యనారాయణ స్వామి వారికి ప్రసాదం చేస్తున్నారండి. ఇంకా పంచామృతాలు కూడా ఇలాగ 5 రకాలు కలిపి పెట్టేశాము. ఇంకా డైరెక్ట్గా అయితే ఈ 3 పేర్స్ సత్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకం చేయొచ్చు. ఇలా మిక్స్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే నేను పంతులు గారికి నవగ్రహాలకి కావాల్సినవన్నీ అయితే అందిస్తున్నాను. పంతులు గారు అయితే ఇక్కడ ఇది వెండి కలశం ఉంది కదా, అష్టలక్ష్మి చెంబు, దానికైతే చుట్టూ అష్టలక్ష్మిలకైతే గంధం పెట్టి బొట్లు పెట్టమన్నారు. ఇంకా నేను కూడా అలాగే అని గంధం పెట్టి బొట్లు పెడుతున్నాను. నేను ఇప్పుడు కట్టుకున్న శారీ అయితే నవంబర్లో మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వ్రతం చేసుకునేప్పుడు కొనుక్కున్నానండి. అప్పుడు కట్టుకున్నాను వ్రతం రోజు. మళ్ళీ కోఇన్సిడెంట్గా ఇక్కడ ఈ వ్రతం రోజు కూడా సేమ్ శారీ అండి కట్టుకున్నాను. ఇంకొకటి కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళాను. ఏమో ఇంకా ఇదైతే కట్టుకున్నాను. సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామండి. మాది రెంటెడ్ హౌస్ అయినా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మేమైతే ఎప్పుడు దేవాలయంలోనే చేసుకుంటామండి. ఎందుకంటే ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే పూజా సామాగ్రి అందించే వాళ్ళు ఉండాలి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలి, వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి పువ్వులు ఇచ్చే వాళ్ళు ఉండాలి, పైగా ఇంకా క్యాటరింగ్ అయినా కూడా వంటల దగ్గర చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి. మా రిలేషన్స్ అందరూ చాలా వరకు దూరంలో ఉంటారు. ఇంకా ఈ వ్రతానికి ఎలాగో ఎవరు రారు మోస్ట్లీ. నేను అక్కడ ఉన్న వారికి బొట్లు పెట్టాను. ఇంకా వాళ్ళు కూడా నాకు పెట్టారు. నాకు ఇలా బొట్టు ఎక్కువైతే నేను తీసి ఇలా పాపట్లో పెట్టుకుంటానండి. ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్నది మా నాన్న, మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అండి, మా మరిది గారు. మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారండి. పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడేమో మా బావ వాళ్ళు ఇవి ప్రసాదం కోసము కొబ్బరికాయలు ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నారు. ఇంకా పొడి ప్రసాదం కూడా ఇలా ఈ ఫ్రూట్స్లోనే కలిపేస్తున్నారు. ఇంకా చెప్పక్కర్లేదండి, ఆ స్వామివారి ప్రసాదం అయితే ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే 2 బౌల్స్ తిన్నానండి. పూజ ముగిసిన తర్వాత అయితే ఇంకా హారతిస్తున్నారండి. ఫస్ట్ ఆ స్వామివారికి ప్రసాదం నివేదన అయిన తర్వాత పంతులు గారు అయితే ఇలా పూజ మీద కూర్చున్న జంటలకైతే ఫస్ట్ ప్రసాదం పెడుతున్నారండి. ఇలాగా పూజ పైన 3 పేర్స్ 6 మెంబర్స్ కదండి. ఫస్ట్ అయితే పంతులు గారు 6 కప్స్లో ఇలా ప్రసాదం పెట్టిన తర్వాత మిగిలింది మమ్మల్ని పెట్టమన్నారు కప్పుల్లో. మా అమ్మాయి, వదిన వాళ్ళంతా కలిసి కప్పులో ప్రసాదాలు పెడుతున్నారు. నేనైతే ఆ దేవుడి దగ్గరకు వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని పంతులు గారి దగ్గరకు వెళ్ళి దక్షిణ ఇచ్చి తీర్థ ప్రసాదం అయితే తీసుకున్నానండి. బాయ్.